నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా పూర్వ వైభవం వస్తుందా అంటే కూడా ఒక వైపున కూడా మనం ఎస్ అని కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క దాంట్లోనైతే తప్పకుండా సహారానికి కష్టపడ్డ వారికి తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది అనేది కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక మనకు అందరికీ తెలిసిందే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఇటు విజయశాంతి అంటే మనం అందరికీ తెలిసిన పేరు రాములమ్మ. అదేవిధంగా అందరూ ఎప్పుడెప్పుడా నాయకునికి ఎప్పుడు అవకాశం వస్తుందని కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి అద్దంకి దయాకర్. సో వాళ్ళిద్దరికి అదేవిధంగా ఇతర నేతలకు మన శంకర్ నాయకు అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్సీగానైతే అభ్యర్థులుగానైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. సో నిన్న కూడా వారంతా కూడా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ కూడా దాఖలు చేశారు. నిజంగా ఒక ఓపిక, ఒక సహనానికి మనం ఎప్పుడైతే సహనంగా ఉంటామో తప్పకుండా మనకు ఏదైతే ఆ పని ఉందో మనం కష్టపడడానికి ప్రతిఫలం అనేది 100% వస్తుంది, ఉంటుంది అనేదానికి కూడా నిదర్శనంగా ఈ యొక్క దీన్ని అయితే చెప్పుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా విజయశాంతి విషయానికి వచ్చినట్లయితే విజయశాంతి గతంలో అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మహిళ విజయశాంతి గారు. కేసీఆర్ తోటి పాటు సరి సమానంగా ఎక్కడా కూడా తీసిపోకుండా కూడా ఉద్యమంలో తన పాత్రను పోషించారు. నిజంగా తెలంగాణ ఉద్యమం అదేవిధంగా తెలంగాణ రావడానికి ప్రత్యేకంగా మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి మన విజయశాంతి గారు. అనేక రకాలుగా ఇటు పోరాటంలో తనదైన శైలిలో తన పాత్రను ముద్రించారు. అదేవిధంగా తల్లి తెలంగాణ పార్టీతో మంచి అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో ఒకానొక సందర్భంలో కొన్ని పరిస్థితులను బట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఈ తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో తనకు ప్రాధాన్యత ఉండడం లేదని ఇటు బీజేపీలో చేయడం జరిగింది. బీజేపీలో కూడా తన యొక్క పనికి ఈ యొక్క బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేయకపోవడం వల్ల అక్కడ కూడా ఆమెకు సరైన గుర్తింపు లేకపోవడం వల్ల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. నిజంగా ఇటీవల మీనాక్షి నటరాజన్కు సంబంధించి ఆమె ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించిందో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా అప్పటి నుంచి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె అప్పుడే చెప్పింది, ఆమె మొత్తం సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ మీనాక్షి నటరాజన్ గారు. సో ఆమె ఎట్లయితే ఉందో, ఆమె ఎలాగైతే చెప్పిందో మేము మంత్రుల పొంటి ఎంపీల పొంటి తిరుగుదాం వాళ్ళకు కాదు, కష్టపడ్డ 10 సంవత్సరాలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా అవకాశాలు వస్తాయని కూడా ఆమె చెప్పడం జరిగింది. చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆమె చేసి నిరూపించుకునే పరిస్థితి అయితే కనబడతా ఉంది. నిజంగా విజయశాంతి గారికి ఇటు అద్దంకి దయాకర్ గారికి ఇలా వీళ్ళకు ఒక ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని మేమైతే ఒప్పుకుంటున్నాం. కష్టపడ్డ నాయకులకు అండగా ఉన్నందుకు మేము కాంగ్రెస్ పార్టీని ప్రజానాడి న్యూస్ తరఫున అభినందిస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి మనకైతే చర్చనీయాంశంగా మన విషయం ఏంటంటే విజయశాంతి గారి గురించి చెప్పుకుందాం. నిజంగా విజయశాంతి గారు ఎక్కడ కూడా అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా సోషల్ మీడియాలో కానీ ఇతర ఏ మీడియాలను కూడా ఆమె ఎక్కువ కనిపించలేదు. అంటే ఆమెకు అంగు ఆర్భాటాలకు సంబంధించి ఆమెకు ఇష్టం ఉండకపోవచ్చు. సో కొన్ని చోట్లనైతే కనబడలేదు. కానీ ఆమె సహనం, ఆమె ఓపికకు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ టికెట్ అనేది అదేవిధంగా ఎమ్మెల్సీగా కావడం అనేది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హోంమంత్రిగా విజయశాంతి రాములమ్మను కూడా ఎంచుకునే ఆలోచనలు అయితే ఇటు మన ప్రభుత్వం అయితే ఉందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఈ మంత్రిగా హోంమంత్రిగానే ఈమెను నియమించే అవకాశం ఉందంటే నిజంగా ఒక మాట విధానం కానీ ఒక అధికారులను సమన్వయం చేసేటువంటి సత్తా కలిగినటువంటి మహిళా వ్యక్తి విజయశాంతి గారు. అదేవిధంగా తను ఎన్నో సినిమాలలో నటించారు. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ క్యారెక్టర్లో కూడా తన దైన శైలిలో ప్రేక్షకులను తన అభిమానులను కూడా ఆకట్టుకునే విధంగా ఆమె యొక్క పాత్ర ఉంది. సో అదేవిధంగా అంటే కష్టపడడానికి
ఇక ఆమె యొక్క మాటకు, ఆమె యొక్క వాక్చాతుర్యానికి, ఆమె యొక్క పటిష్టతకు నిజంగా హోంశాఖ బాగుంటుంది. హోంశాఖ విజయశాంతికే ఇవ్వబోతున్నట్లుగానైతే మనకైతే విశ్వసనీయ సమాచారం. నిజంగా ఒక మంచి నాయకురాలకు ఈ యొక్క హోంశాఖకు సంబంధించి ఆమెకు పదవిని పట్టం అంటే పదవిని అప్పచెప్పితే నిజంగా ఆ శాఖకు వన్న తెచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా రకాలుగా చాలా సినిమాల్లో ఆమె పోలీస్ పాత్రను వహించింది. సో అంటే మొత్తానికి కూడా అంటే ఒక రకమైనటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు ఒక కుంత అని కూడా చెప్పుకోవచ్చు. మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఆమె అడుగు పెట్టిందో లేదో కాంగ్రెస్ పార్టీలో ఒక పూర్వ వైభవం కూడా సంతరించుకుంది. సో రానున్న రోజుల్లో ఒక రకంగా చెప్పుకున్నట్లయితే మంచి ఒక నిర్ణయాలు అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. సో మొత్తానికి కష్టపడ్డ వారికి ప్రతిఫలం అయితే తప్పకుండా ఎక్కడైనా కూడా నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, తప్పకుండా ఏ పార్టీలోనే ఉంటే బాగుంటుంది. కార్యకర్తలు కూడా ఆ పార్టీని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లేందుకైతే ఆస్కారం ఉంటుంది. సో మొత్తానికి మంత్రికి సంబంధించి అయితే ఆ యొక్క రేసులనైతే విజయశాంతి రాములమ్మ ఉన్నట్టుగానైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఆమెకు ఆ శాఖ అప్పచెప్తే తప్పకుండా మంచిగా సమర్థవంతంగా ఏదైతే మన ఏపీలో ఒక మహిళకు ఇది మన మహిళకు కూడా ఈ యొక్క హోమ్ మినిస్టర్ను అప్పచెప్పిళ్ళు. తెలంగాణ ఏపీ రాష్ట్రానికి దీటుగానే ఇక్కడ కూడా మంచిగా ఇలాంటి మంచి నాయకురాలకు అప్పచెప్తే కూడా శాఖ మంచిగా ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అతి త్వరలో హోంమంత్రిగానైతే మన విజయశాంతి గారు అయితే పట్టం కట్టబోతున్నారు. అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్. మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తున్నానండి ప్రజానాడి.